హాయ్ అండి, నమస్తే. ఇక్కడ మేము కొత్త గ్యాస్ స్టవ్ తీసుకున్నాము. సూర్య ఫ్లేమ్ చూడ్డానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసి సెట్ చేద్దాం. ఊరి దగ్గర మా అత్తమ్మ కడ పొయ్యి కొంచెం ఫ్లేమ్ అనేది తక్కువ వస్తుంది. సరే కొత్తది మార్చుదామని చెప్పి సంక్రాంతి పండుగ రోజే మార్చుతున్నాము. సంక్రాంతి పండుగ రోజు కొత్త పొయ్యి పెట్టుకుంటున్నాం. చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని అంతా సెట్ చేయాలి. అన్నీ తీసి బయట పెడుతున్నాం. పెట్టేసి అన్నీ సెట్ చేయాలి. మా అత్తమ్మకు తర్వాత అందరు పోయినాక సెట్ చేసుకోనికి రాదు అంటే అందరూ ఉన్నప్పుడే సెట్ చేస్తున్నాం అన్నట్లు. ఇవన్నీ ఇలా పెట్టుకున్నాక ఇదైతే చూడ్డానికైతే చాలా బాగుంది. అండ్ హైట్ కూడా మంచిగా వచ్చిందండి. కొన్ని చిన్నగా వస్తాయి కదా, ఇది మంచి హైట్లో ఉంది. తర్వాత కింద వెనకాల ఇవి ఇలా బేస్ మొత్తం సెట్ చేసుకోవాలి. ఈ 4 పాదాలు కరెక్ట్ పెట్టుకున్నాక మనకైతే స్టవ్ అయితే ఈ విధంగా ఉంది. చూడ్డానికైతే మంచి లుక్ అయితే ఉంది. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి కిచెన్ రూమ్లో అయితే పెట్టేద్దాం. కిచెన్ రూమ్లో పెట్టి సిలిండర్ దీనికి అటాచ్ చేశాక ఒకసారి వెలిగించి చూద్దామని చెప్పి వెలిగించేసాము. ఫ్లేమ్ కూడా చాలా మంచిగా వచ్చింది. అండ్ ఫస్ట్ దీనిపైన ఏదైనా స్వీట్ చేస్తే బాగుంటుందంటే ఫస్ట్ మేమైతే దీని పొయ్యి పైన ఫస్ట్ పాలు పొంగించుకొని ఆ పాలతోటి సేమియాలు చేసుకొని సూపర్, చాలా బాగుంది. అండ్ సంక్రాంతి పండుగ రోజు పెట్టడం ఇంకా మంచిగా ఉంది. ఫ్లేమ్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఇది మొత్తం సిల్వర్లో రావడం వల్ల దీని లుక్ అయితే చాలా బాగుంది. మా అత్తమ్మకైతే ఫుల్ హ్యాపీగా ఉందంట. అంటే పాత స్టవ్ ఉన్నప్పుడేమో దాని ఫ్లేమ్ అనేది కొంచెం స్లోగా వచ్చేది. మన వంట కూడా చాలా లేట్గా అయిపోయేది. ఎవరైనా వచ్చినప్పుడు కూడా తొందరగా చేయడం కొంచెం రిస్క్గా ఉండేది. అంటే లేట్ కుకింగ్ అయితే మనకు చాలాసేపు పొయ్యి కాడ నిలబడాలంటే ఎవరికైనా విసుగు వస్తుంది కదా, అట్లా అనిపించేది. ఇప్పుడు ఇదైతే చాలా తొందరగా అవుతుంది. కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, నమస్తే. మా సేమియా మీరు కూడా తినండి. ఓకే అండి, బాయ్.